ఉన్నాము. కాబట్టి ఎక్కడ కూడా సమాధానము లేదు, ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఇక్కడ ఈ దేశంలో, ఈ వీధిలో, ఆ పట్టణంలో సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా ఉన్నారు అనే భావము మనము అనుకొనుట తప్పిదముగానే ఉంది. అది కరెక్ట్గా అంచనా వేసుకున్నట్టుగా లేదు. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితులు ఈ లోకములో జరుగుతూ ఉండగా మనము పట్టించుకోకుండా, మన జీవితాన్ని సరి చేసుకోకుండా ఉన్నట్టయితే మనము ఖడ్గము పాలు అవుట ఖాయమే. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. కాబట్టి ఈ రాజ్యములు ఏ విధంగా ఏర్పడ్డాయి? మనుషుల వల్లనే కదా. ఒక్క జనము మీదకి మరొక జనం, ఒక జనం మీదకి మరి ఒక్క జనము. వాడి మాట వీడు వినడు, వీడి మాట వాడు అంగీకరించడు. ఈ విధంగా భయంకరమైన ఈ యొక్క కర్కశమైన విషపు కోరలతో కలిగి ఉన్న మనస్సులతో వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ మరి భయంకరమైన యుద్ధములు మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే ఈ భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయో వాటిని బట్టి ఈ లోకములో దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది అని మానవుడు గ్రహించవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగబోతున్నాయి. నా ప్రియమైన వారలారా, సంఘము ఎత్తబడిన తర్వాత ఈ యొక్క భయంకరమైన 7 ఏండ్ల ఈ శ్రమల కాలములలో జరగబోతున్న విషయాలు. కాబట్టి ఆ ఎర్రని గుర్రము యుద్ధములకు సాదృశ్యంగా ఉంది. రక్త ప్రవాహమునకు అది ఖడ్గము దూయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ భయంకరమైన యుద్ధ ఘోషతోనూ రక్త మడుగులతోనూ నిండిపోయిన భూలోకంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా జరగబోతూ ఉంది. ఈరోజున నీవు తప్పించబడాలి అనంటే నీ హృదయములో ప్రభువును చేర్చుకో. ఆ ప్రభువు నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా అంగీకరిస్తే ఆ ప్రభు నిన్ను ఈ భయంకరమైన స్థితుల నుండి తప్పిస్తాడు. ఈ అద్భుతమైన సత్యమును గ్రహించి కూడా నిర్లక్ష్యం చేయవద్దు అని మనవి చేయుచూ ఉన్నాను. మనము, మన కుటుంబాలు, మన తెలిసిన వారందరూ కూడా ఈ భయంకరమైన దుర్గతికి పాలు పొందకుండా మనల్ని మనము సిద్ధపరచుకుందాము.